Hello everyone, welcome back to my channel. This is Sailija. So, kani inga జ్యువెలరీ నేను చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు చూపించబోయే అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ ఏనండి. రీజనబుల్. సో దీనికైతే వేసేసుకున్నాను, నేను సెట్ అవుతుంది అనిపించి వేసేసుకున్నాను అనమాట. సో ఇవేనండి నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్. చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మన ఆడవాళ్ళకి ఎన్నున్నా సరిపోవండి, ఎన్ని డ్రెస్ కనిపించట్లేదు. ఇది తీసి చూపించి ఇక్కడే పడేసాను. దొరికింది. బాగా వచ్చేనా నేను? నా హెయిర్ అది బాగా పడిందా? నా ఫేస్ అది, నా డ్రెస్ అంతా బాగా వచ్చేనా? బాగా పడ్డానా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శైలజ. సో అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నాకు చాలా మెసేజెస్ వచ్చాయి మీ జ్యువెలరీ కలెక్షన్ చూపించమని. సో ఈరోజు మీ అందరికీ అది చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. సో నా ప్రతి వీడియోలోని నేను వేసుకునే అవుట్ఫిట్ కానీ, లేకపోతే నేను వేసుకునే జ్యువెలరీస్ కానీ, సో ఎందులోంచి తీసుకున్నాను అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. అది ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా, లేకపోతే వేరే వెబ్సైట్ ఆర్ వేరే అదర్ పేజెస్ అయినా కూడా నేను వేసుకున్న అవుట్ఫిట్ ఎందులోంచి తీసుకున్నాను, వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అండ్ అలాగే జ్యువెలరీ కూడా. సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ జ్యువెలరీ నేను చూపిస్తాను మీకు. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2 years బ్యాకే తీసుకున్నాను. 2 years అయిపోయింది. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన జ్యువెలరీ ఇది. సో చూసారు ఎంత బాగుందో, పింక్ కలర్. సో ఇది డార్క్ పింక్, మీకు వీడియోలో కొంచెం లైట్ షేడ్గా కనిపించి ఉండొచ్చు, కానీ ఇది డార్క్ పింక్ కలర్ షేడ్. చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. సో ఇది నేను టెంపుల్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. సో దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. సో చూసారు ఎంత క్యూట్గా ఉందో అసలు. సో ఏదైనా మనం ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు ఈ జ్యువెలరీ వేసుకోవచ్చు. పట్టు శారీస్ కానీ, సో అలాంటి వాటి మీద చాలా బాగుంటుంది. సో చూసారా, ఈ అవుట్ఫిట్ మీద కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది. సో చాలా రోజులైంది నేను ఈ సెట్ తీసుకుని. వెనకాల కూడా తిప్పి చూపిస్తున్నాను. సో అస్సలు ఫేడ్ అవ్వలేదు సెట్ అనేది. సో నేను కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. సో ఇది కూడా నా ఫేవరెట్ జ్యువెలరీ అనమాట. బుట్టపూసలు అంటాం కదా, సో ఆ నెక్ సెట్. సో ఇది కూడా నేను చాలా లాంగ్ బ్యాకే తీసుకున్నాను. ఇదేంటంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. మనకి ఎక్కువ ఈ టైప్ ఆఫ్ కలర్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, జనరల్గా నాకైతే ఈ కలర్ పింక్, గ్రీన్ ఇవి ఎక్కువ శారీస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఏ శారీ మీదకి వేసుకున్నా కూడా మనకి ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ జ్యువెలరీస్ ఎక్కువ సెట్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా కలర్ ఎక్కడ ఫేడ్ అవ్వలేదు. సో ఇది నేను రుద్ర జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ దాంట్లో కూడా, వాళ్ళ పేజ్లో కూడా కలెక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు చూపించబోయే అన్నీ కూడా రీజనబుల్ ప్రైసేనండి. రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ జ్యువెలరీ అనేది నేను చూపిస్తున్నాను. సో కొన్ని బయట తీసుకున్నాను, కొన్ని ఏమో ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఆన్లైన్లో పర్చేస్ చేసిన మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి పింకే ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ సెట్ పింక్ అండ్ గ్రీన్ ఇచ్చినా కూడా ఇయర్ రింగ్స్ ఏమో పింకే ఇచ్చేసారు. బాగుంటుంది.
క్యూట్గా ఉంటుంది. మనం శారీస్ మీద కానీ లేకపోతే లెహెంగాస్ లేకపోతే ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, మనం పట్టు వేస్తాం, ఆ టైప్వి కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ రుద్ర జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను ఒక 2-3 పర్చేస్ చేశాను. అందులో నాకు ఫస్ట్ క్వాలిటీ అది నచ్చింది, రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయని చెప్పి. సో అందు నుంచి నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను. కాసుల పేరు చాకర్ సెట్ అనమాట. ఇది కూడా సో లక్ష్మీదేవి వచ్చి కాసుల పేరు చాకర్ సెట్. చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. మనం ఏదైనా పట్టు శారీ వేసుకుని ఈ చాకర్ సెట్, ఈ బుట్ట రింగులు పెట్టుకుంటే చాలండి, చాలా ట్రెడిషనల్ అవుట్లుక్ వస్తుంది, చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు మీరు. సో శారీ మనకి కొంచెం సింపుల్గా అనిపించిన జ్యువెలరీ హెవీగా వేసుకుంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తారనమాట. సో ఈ సెట్ చాలు మనకి ఏదైనా పట్టు శారీస్ మీద వేసుకొని ఈ బుట్ట రింగులు, ఆ చాకర్ సెట్ పెట్టుకుంటే. సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఏదైనా కాటన్ శారీస్ కానీ లేకపోతే కాటన్ పట్టు శారీస్ కానీ అలాంటి, అంటే పట్టులో కూడా కాటన్ శారీస్ ఉంటాయి కదా, సో అలాంటి శారీస్ కానీ ప్లెయిన్ కాటన్ శారీస్ అంటాం కదా, న్యాప్ చీరలు, ఇలాంటి వాటి మీకు చాలా బాగుంటుంది. సో ఇది మంచి ఒక టర్కాయిష్ కలర్ వచ్చి ఇక్కడ మొత్తం పైనుంచి కిందాక బ్లాక్ బీడ్స్ వస్తాయి. సో చాలా బాగుంటుంది. సో దీనికి నాకు 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు వాళ్ళు. నేను యాక్చువల్గా ఒక పేర్ ఇయర్ రింగ్సే వస్తాయని అనుకున్నాను. జనరల్గా అలాగే అనుకుంటాం కదా, మనం ఏదైనా నెక్స్ట్ సెట్ ఆర్డర్ చేస్తే దానికి ఒక పేర్ ఇయర్ రింగ్స్ వస్తాయి. బట్ నాకు వీళ్ళు 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. నేను ఆర్డర్ రాగానే చూడగానే అదే షాక్ అయ్యాను అనమాట. అబ్బా 2 pairs వచ్చాయని. మన జనరల్గా ఆడవాళ్ళం అంతే కదండి, మనం ఏదైనా కొన్న వాటికి దాని అంతటి వచ్చేదానికన్నా ఎక్స్ట్రా వస్తే మనకి ఇంకా ఆనందం ఎక్కువైపోతుంది. సో అదనమాట. సో ఇలా 2 pairs ఇచ్చారు వీళ్ళు. సో ఫస్ట్ పేర్ వచ్చి ఇక్కడ మనకి నెక్స్ట్ సెట్లో ఈ బీట్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, సో దాని మీదే సో అవే ఇయర్ రింగ్స్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఎంత బాగున్నాయో, పైన లవ్ సింబల్ వచ్చి కింద బ్లాక్ బీడ్ ఒకటి వచ్చి దాని కింద ఈ నెక్స్ట్ సెట్ దగ్గర ఉన్నది వచ్చిందనమాట. సో చాలా చాలా బాగుంది. సో దీని మీకు ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారని చెప్పాను కదా, సో ఇది ఇలా లీఫ్లా వచ్చి కింద ఇలా ఇచ్చారనమాట. చాలా బాగుంది ఇది కూడా. సో ఇది నేను హ్యాండ్ క్యూరేటెడ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ దాంట్లో కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. సో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. వీళ్ళ దాంట్లోంచి నేను తీసుకున్నాను. హ్యాండ్ క్యూరేటెడ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. సో ఇది యాక్చువల్గా ఆన్లైన్ పర్చేస్ కాదండి, ఇది గిఫ్ట్. మా తమ్ముడు రాఖీ కట్టినందుకు గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో ఇది నేను వేసుకున్నది ఒక్కసారే, బట్ ఎక్కువ యూజ్ చేయలేదు. సో చాలా బాగుంటుంది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. నాకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా చాలా ఇష్టము. సో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఏంటంటే మనం ఏ అవుట్ఫిట్ మీదకి వేసుకున్నా అది సెట్ అయిపోతుంది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది. సో అందుకని నాకు ఇష్టం అనమాట. సో అదొక్కటి వేసుకుంటే చాలు, దేని మీదకైనా సూట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. సో దీని మీకైతే వేసేసుకున్నాను, నేను సెట్ అవుతుంది అనిపించి వేసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా నా ఫేవరెట్ సెట్ అని చెప్పచ్చు. ఇది కూడా నాకు గిఫ్ట్ వచ్చింది ఎప్పుడో, చాలా లాంగ్ బ్యాక్, నాకు 10th క్లాస్ ఆ టైంలో మా రిలేటివ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇది క్రిస్టల్స్, ఇది సో చాలా బాగుంటుంది. ఇది నేను పిచ్చిగా రఫ్ అండ్ టఫ్గా వాడాను నేను ఇది. అయినా కూడా అసలు క్వాలిటీ అస్సలు పోలేదు, చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. సో మల్టీ కలర్స్ వచ్చాయి. సో దానివల్ల ఏ అవుట్ఫిట్ మీదకైనా సూట్ అయిపోతుంది అనమాట.
ఇది కూడా నేను బయటే తీసుకున్నాను, అంటే తిరుపతిలో తీసుకున్నాను. తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేస్తాం కదా, అక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా షాప్స్ ఉంటాయి కదా, సో అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంది, ఇలాగా ముత్యాల్లో వచ్చి చంద్రహారం టైప్లో వచ్చింది కదా, నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇది నాకు, మా అత్తయ్యకి, మా ఆడపడుచుకి కూడా తీసుకున్నాను, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి, మా ముగ్గురికి నేను కలిపి తీసుకున్నాను అనమాట. ఇదే సో చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ జ్యువెలరీ, ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇది కూడా నా ఫేవరెట్ అనమాట. ఇది నేను ఆల్రెడీ నా మినీ వ్లాగ్లో ఒక షార్ట్లో చూపించాను, సో మళ్ళీ చూపిస్తున్నాను. నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ హోల్సేల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి. సో చాలా బాగుంటుంది నెక్ సెట్. సో దీని మీకు ఇయర్ రింగ్స్ వచ్చి పెద్ద పెద్ద బుట్టలు వచ్చాయి. సో చూసారు కదా, చాలా బాగున్నాయి. సో ఇదే హైలైట్ అనమాట. సో ఇది ఆల్రెడీ నేను ఒక మినీ బ్లాగ్ చేశాను, అందులో నేను మీకు కింద ట్యాగ్ చేశాను, బట్ మళ్ళీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దీని మీద నాకు టోటల్ ఎన్ని వచ్చాయంటే, ఒక నెక్ సెట్ వచ్చింది, ఇయర్ రింగ్స్ వచ్చాయి, అండ్ ఫింగర్ రింగ్ వచ్చిందండి. సో ఫింగర్ రింగ్ కూడా వచ్చింది. అలాగే దాంతోపాటు బ్రేస్లెట్ అండ్ నోస్ రింగ్ కూడా వచ్చింది నాకు. సో ఇది బ్రేస్లెట్ అండ్ నోస్ రింగ్. చూపిస్తాను. నేను ఇంకా ఇప్పటిదాకా నోస్ రింగ్ అనేది యూజ్ చేయలేదు, బ్రేస్లెట్ కూడా యూజ్ చేయలేదు. సో అందుకే కవర్లోంచి కూడా నేను తీయలేదు నోస్ రింగ్. సో ఇప్పుడు మీకు చూపిద్దామని ఇప్పుడే తీస్తున్నాను ఫస్ట్ టైం కవర్లో. సో ఇది నోస్ రింగ్. సో ఇలా పెట్టుకోవాలి. జస్ట్ నేను చూపించట్లేదు, ఇలా పెట్టుకుంటున్నాను అంతే. సో ఇది బ్రేస్లెట్. సో టోటల్గా నాకు ఈ బాక్స్లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ హోల్సేల్ నుంచి తీసుకున్నాను. టోటల్గా నాకు నెక్ సెట్, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్, నోస్ రింగ్, బ్రేస్లెట్ ఇవన్నీ కలిపి సెట్ తీసుకున్నాను అనమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. అండ్ వాళ్ళ పేజ్లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ఒక చైన్. ఇది కూడా నాకు మా తమ్ముడు గిఫ్ట్ చేసాడండి. స్వాన్ ఇది చైన్, ఈ టైప్ ఆఫ్ చైన్స్ ఫ్యాషన్ కదా. సో నెక్స్ట్ ఇది కూడా నేను బయటే తీసుకున్నాను. బయట ఏదో యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ చాకర్ సెట్స్ మనకు ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉంటున్నాయి, బట్ నాకు ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. నేను ఎందుకో షాప్కి వెళ్ళడంలో ఇది కనిపించింది నాకు. షాప్కి వెళ్తే ఓకే బయట ఉంది కదా అని చెప్పి, అంటే నేను తీసుకుందాం అనుకుంటున్నాను, ఆన్లైన్లో చూస్తున్నాను అనమాట. ఈ టైప్ ఆఫ్ చాకర్ సెట్స్ అనేవి చూస్తున్నాను, తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ ఎందుకో షాప్కి వెళ్ళడం నాకు అక్కడ కనిపించింది. సరే ఇది ఎలాగో తీసుకుందాం అనుకుంటున్నాను కదా అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. సో ఇది కూడా చాకర్ సెట్ చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీకు సూపర్బ్గా ఉంటుంది. దాని మీకు ఇవి ఇయర్ రింగ్స్. సో ఇదొక సెట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మా పాపవి, దానికి బయట షాప్లో తీసుకున్నాను. దానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. వాళ్ళు ఫ్రాక్స్ వేసుకున్నా, లేకపోతే హెవీ ఫ్రాక్స్ వేసుకుంటారు, ఆ ఫ్రాక్స్ వేసుకున్నా, లేకపోతే ట్రెడిషనల్ వేర్స్ వేసుకుంటారు, వాటి మీకు బాగుంటాయని చెప్పి క్యూట్గా ఉన్నాయి నాకు కనిపించి షాప్లో తీసుకున్నాను అనమాట. సో చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా, సో ఇది బేబీ పింక్ వచ్చి చాలా బాగుంది. క్యూట్గా చిన్నపిల్లలు వేసుకుంటే చాలా బాగుంటుంది, మనం కూడా వేసుకోవచ్చు శారీస్ మీదకి. సో ఇదొకటి మల్టీ కలర్స్ది, చాలా క్యూట్గా ఉంది ఇది కూడా. సో చాలా క్యూట్గా ఉంది. వాళ్ళు ఏ ఫ్రాక్స్ వేసుకున్నా ఇదొక్కటి వేసేస్తే చాలు, చాలా క్యూట్గా కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ ఇదొకటి రెడ్ కలర్ది.
సో ఇవేనండి నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్. చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు మీకు చూపిస్తుంటే. యా, మన లేడీస్ సైకాలజీనే అంత కదా, మనకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా, శారీస్ ఉన్నా, జ్యువెలరీస్ ఉన్నా ఇంకా తక్కువైనట్టే అనిపిస్తుంది, ఏమీ లేనట్టే అనిపిస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఏవైతే ఆన్లైన్లో పర్చేస్ చేసానో వాటన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో అనమాట. ఒక నిమిషం ఒక చిన్న హెల్ప్ చేస్తారా మీరు? ఏమీ లేదండి, మీరేం పెద్ద శ్రమ పడిపోకర్లేదు. జస్ట్ ఒక 10 to 15 సెకండ్స్ మాత్రమే నాకు కొంచెం టైం స్పెండ్ చేస్తారా? ఏమీ లేదండి, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఛానల్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, జస్ట్ క్లిక్ చేసేయండి అంతే చాలు. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి చాలు. అంతే, మీరు పెద్దగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ చిన్న హెల్ప్ చేసి పెట్టండి చాలు నాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ రింగ్ చేయండి. సో దానివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. అండ్ అలాగే నేను చేసే ప్రతి వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి. సో దానివల్ల మీతో పాటు ఇంకొంతమంది కూడా నా వీడియోని చూస్తారు. సో అంతే అండి, మీరు చేయాల్సింది పెద్ద ఏం లేదు, ఈ చిన్న హెల్ప్ చేసి పెట్టండి చాలు. సో యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను ఏం వీడియోస్, మీకు నా నుంచి ఇంకా ఏ వీడియోస్ కావాలి అనుకుంటున్నారు, నేను ఏ కంటెంట్ వీడియోస్ చేస్తే బాగుంటుంది, అవన్నీ కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. సో ఇది ఈ వీడియో. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ శైలజ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.